దర్శకుడు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా నుండి రీసెంట్గా మార్ముంతా చోడ్ చింతా అనే లిరికల్ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. చార్మి నిర్మాతగా ఆగస్టు 15న ఈ సినిమా విడుదలవుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య తాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్గా రానుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. దీంతో ప్రమోషన్స్లో భాగంగా ఈ మార్ముంతా చోడ్ చింతా అనే లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొంతు పెట్టడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఏం చేద్దామంటావు మరి అని కేసీఆర్ ప్రెస్ మీట్స్లో చెప్పే ఊత పదం ఈ పాటలో పెట్టడం, ఈ పాట చాలా మాసీగా ఉండడంతో కేసీఆర్ అభిమానులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. కల్లు కాంపౌండ్ నేపథ్యంలో సాగే పాటలో కేసీఆర్ వాడిన పదాలని యథావిధిగా ఆయన వాయిస్నే ఉపయోగించారు. ఆ పదం పాటలో 2 సార్లు వినిపిస్తుంది. ఇదే అంశంపై ఆయన అభిమానులు పూరి జగన్నాథ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఎంత కండకావరం లేకపోతే కల్లు కంపౌండ్లో కేసీఆర్ మాటలు పెడతావా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. తెలంగాణ కల్చర్ను తాగుడికి ముడిపెట్టి ప్రొజెక్ట్ చేసేలా సాంగ్ ఉందంటూ కేసీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆ పాటలో కేసీఆర్ హుక్ లైన్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.